నిన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారు, రాష్ట్రపతి పాలన పెట్టారన్నారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. కానీ అంత ఏం లేదు, ఓన్లీ చాలా తక్కువ చేసాము, మొత్తం మీరే చేశారు అబద్ధాలని చెప్పి అంటున్నాడు. కానీ అదే విషయాన్ని ఆయన అసెంబ్లీకి వచ్చి చెప్పుకోవచ్చు కదా. ఓకే సార్, ఇప్పుడు మనం ఫస్ట్ 9,74,00,000 కోట్లు ఎంత అప్పులో ఉన్నాం కదా, అదే కదా నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. అవును సార్, 14 లక్షలు కొంచెం తక్కువ అని అన్నారు. అది ఒకటి అయిపోయింది కదా సార్. రెండోది ఏంటంటే లోక్సభ స్పీకర్ ఎవరో పెద్ద ఆయన, నువ్వు సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద పెట్టిన అభియోగాన్ని రుజువు చేయకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అన్నాడు. అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఇద్దరం మాట్లాడినట్టున్నారు, విజయసాయి రెడ్డి గారు మాట్లాడినట్టున్నాడు. ఆయన్ని అంది సారీ విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పాలి, నేను సాయంత్రాన్ని రుజువు పెడతాను, ఆయన చేసిన తప్పులని చెప్పి మాట్లాడాలి. పెట్టలేడు కనుక అలాంటప్పుడు అభియోగం ఎందుకు? ఇప్పుడు మీ మీద ఏదో లేడీస్ కామెంటరీ ఒకటి వచ్చింది, అభియోగం పెట్టారు, మీరు రుజువు చేసుకోండి అంతవరకే. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో 2 లక్షల కోట్లు అప్పు చేశాడు, దాని మీద అభియోగం చంద్రబాబు గారు పెట్టినప్పుడు మీరు కూడా తిరిగి రుజువు చేసుకోండి, మేము చేయలేదు అప్పు, ఇదిగో ఇంత అప్పు చెప్పొచ్చాను, ఇంత తప్పు చేశాను, ఇంత ఉప్పు చేశాను చెప్పుకో, అది బాగానే ఉంది. అది ఆ బిట్టు. ఇప్పుడు ఒక్క 15 లక్షల కోట్లే ఎంతో అమరావతికి ఇచ్చారు కదా, రైలు బ్రిడ్జితో సహా శాంక్షన్ చేసుకొచ్చారు కదా. మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఎంపీలు అందరూ చంద్రబాబు గారు కూడా చేసుకొచ్చారు. మళ్ళీ వెళ్తారు ఎంపీలు, రేపో మాపో వెళ్ళి అక్కడ కూర్చుంటారు, ఇంకా రావాల్సింది తెచ్చుకుంటారు. ఇంకా కూడా సాయం చేస్తానని ఎవరో మోడీ గారు మనకు హామీ ఇస్తున్నాడు. అది కూటమి అంటే ఇప్పుడు మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి అంతే కదా. కూటమి మీద ఆయన కూడా మోడీ గారు కూడా మనకి ఏది లోడ్ చేయరు. ప్రత్యేక హోదా ఇచ్చినంతకంటే ఎక్కువ మనకు లోడ్ చేయకుండా చూస్తాడు. మళ్ళీ పోలవరం కూడా అయిపోద్ది. అట్టగా ఎన్టీఆర్ గారికి కూడా పాపం భారతరత్న ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇవ్వాలి, ఇస్తారు, దానికి కూడా ప్లాన్ జరుగుతుంది. ఇంకేమన్నారు రాష్ట్రపతి పాలన ఏమన్నారు మీరు అడుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అడిగారా? అవునా, సరే దీనికి ఒక ఉదాహరణ చెప్పనా. రాష్ట్రపతి పాలన అంటే అది ఏ పరిస్థితుల్లో రావాలంటే, ఒకప్పుడు నాకు తెలిసి చెప్తున్నా ఏనండి శ్రీనివాసరావు, అస్సాంలో కత్రాసుగూడ డిస్టిక్లో వాళ్ళు బోడా ఉల్పా అనేవాళ్ళు గొడవలు చేసేవాళ్ళు. శ్రీరాంపూర్ బోర్డర్ లేకపోతే బచ్చిరాట్ బోర్డర్ గోల్పర్ అనే ఏరియాలో తీవ్రవాదులు తాకిడికి తట్టుకోలేక రాష్ట్రపతి పాలన పెట్టారు. అది ఆ టైము. తర్వాత త్రిపుర, మేఘాలయ, అరుణాచల్, ఇంపాల, కోహిమా, ఆ తర్వాత చైనా బోర్డర్ మంది ఏదో ఉంది, లగ్దాకా ఏదో ఉంది కదా, ఆ ఏరియాలో రాష్ట్రపతి పాలన పెడతారు. తర్వాత బీహార్కి కూడా తెచ్చాడు ఒకసారి లల్లు ప్రసాద్ గొడవలు, అది రాష్ట్రపతి పాలన పెట్టారు. అలాంటి అరాచకాలు జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా రాష్ట్రపతి పాలన ఇవ్వాలి, ఇస్తారు. ఏమీ లేదుగా. ఇప్పుడు నీ కార్యకర్తలేమో 4 3 లేకపోతే 2, తెలుగుదేశం వాళ్ళు ఒక 5-6 చంపేశారు. అప్పుడు వీళ్ళు అడగాల్సింది పోయి మీరు అడగటం అది కరెక్ట్ కాదుగా. చచ్చిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీరు ఎందుకు అడుగుతున్నారు? మీ కార్యకర్తలు చచ్చిపోయింది ఎంతమంది? 2, మొత్తం అందరూ కలిపితే ఒక 6-7 చనిపోయారు. దాంట్లో మీ వాళ్ళే తక్కువ, తెలుగుదేశం కార్యకర్తలే ఎక్కువ. అదొకటి. రాష్ట్రపతి పాలన కాడికి వస్తే చప్పగా రోడ్డు మీద మనిషి నిలలేకుండా పిక్కు తింటే కనుక రాష్ట్రపతి పాలన ఇవ్వాల్సిందే. రాష్ట్రపతి పాలన ఇస్తే ఏంటో చెప్పమంటారు? ఈయన ఆశ, జగన్మోహన్ రెడ్డి గారి ఆశ, ఈ గొడవలు ఇప్పుడు కిలకటాకు ఉండదు. సపోజ్ ఈయన చేసిన తప్పులు అడగటాకు ఉండదు. సపోజ్ ఎవరి ఫోన్లు రావు, మొత్తం మిలిటరీ కింద వెళ్ళిపోతుంది శ్రీనివాసరావు. ఇక అసలు వాళ్ళు ఒక్క రాష్ట్రపతికే సమాధానం చెప్పాలి. ప్రధానితో కూడా పెద్ద పని ఉండదేమో, మరి ఉంటుందో నాకు అంత బాగా తెలియదు. అయితే ఆ టైంలో అలా రాష్ట్రపతి పాలన పెట్టించి పెద్ద పెద్ద నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు తప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఈయన కోరేది రాష్ట్రంలో అరాచకాల గురించి కాదు, మంచి ఎక్కువ చేస్తున్నాడు, నన్ను ఎక్కడ బొక్కలు వేస్తారో నాయన్ని తవ్వేస్తారు తప్పదో, మళ్ళీ విజయసాయి రెడ్డి ఒకటి తవ్వుతున్నారు, అదేదో లేడీ గొడవ. మనకన్నా అసలు నాది సుందరయ్య గారి పాలసీ. ఆ కామెంటరీ నేను మాట్లాడను, చాలా టీవీ వాళ్ళు అడిగారు, నేను నిన్న ఢిల్లీలో కూడా మాట్లాడాను. నేను అలాంటివి చెప్పదలుచుకోవాలి. అదంతా తవ్వుతారు, ఇవన్నీ వస్తున్నాయి,
ఎందుకు వచ్చిన కర్మ అని చెప్పి వీళ్ళు తప్పుకుంటాం కోసం ఊరికే చంద్రబాబు గారు గవర్నమెంట్ మేము బురదేయటం కోసం ఇంకోటి ఈ కూటమి ఎందుకు కలిచారా అని పవన్ కళ్యాణ్ని అటాక్ చేయాలని, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇంకా ఏదో జరుగుతుందని, ఇంకేదో జరగబోతుందని ఏదో చెప్పుకొచ్చి భయభ్రాంతులు చేసి రాష్ట్రపతి పాలన తెస్తే బాగుంటుందని తప్ప, పవన్ కళ్యాణ్కి ఏదన్నా జరిగితే చాలా రోతగా ఉంటుంది రాష్ట్రం, చాలా గట్టిగా తీసుకుంటారు, అసలు జరగదు. ఆ ఊహే తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఊరుకోడు, మోడీ గారు ఊరుకోడు, ఆయన జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారో ఉంటారో తెలీదు. కనుక ఈ పిచ్చి మాటలు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఈ టైంలో అసలు వాళ్ళు మాట్లాడకూడదు. న్యాయంగా చెప్పాలంటే ఒక సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పాలసీగా మాట్లాడాలంటే అసలు వీళ్ళు రారు, అసెంబ్లీకి రాకూడదు. శ్రీనివాసరావు చాలా తప్పు. కామ్గా ఇంట్లో కూర్చుని పూర్వకాలం 60-70 ఏళ్ల కింద భర్త చచ్చిపోతే భార్య ఒక 4 నెలలు సంవత్సరం ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాదు. అలా ముండ ముసుకేసి కూర్చోవలసిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళకి అసలు సిగ్గు అనేది లేదేమని నా మనసుకు అనిపిస్తుంది. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఏమంటారు చెప్పనంటారా? అప్పుట్లో పుచ్చలపల్లి సుందరయ్య గారిని కాంగ్రెస్ వాళ్ళు ఎమర్జెన్సీ పెట్టి కమ్యూనిస్టులు కొట్టేయమంటే నడిచి వెళ్ళాడు ఆయన. ఎక్కడికి? వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ మీదుగా నక్సల్బడి అనే ఊరు బగ్డోరా జిల్లా నడిచి వెళ్ళిపోయారు. ఆ టైంలో రాష్ట్రపతి పాలన ఎవరు అడగలేదే. చంద్రబాబు గారిని బొక్కలు వేసినప్పుడు రాష్ట్రపతి పాలన 52 రోజులు పెట్టినప్పుడు అడగలేదే. ఇంకా నువ్వు ఎన్నెన్నో అరాచకాలు చేయించినప్పుడు రాష్ట్రపతి పాలన అడగలేదే. 2-3 మీ వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే రాష్ట్రపతి పాలన అడుగుతావా? తప్పు. అసలు ఆ మాట కరెక్ట్ కాదు. ఇంకా ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మీరు అడగండి, నేను చెప్తాను. సరే, ఇప్పుడు కనుక చూసినట్టయితే ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు కదా ఆయన. దీన్ని చూసి పక్క 13 లక్షలు మొత్తం టోటల్గా. అదేవిధంగా ఈ పక్క అప్పు కట్టాలి, సంక్షేమ పథకాలు ఓ పక్క ఇక్కడ మనం అమలు చేయాలి. దీన్ని ఏ విధంగా చూస్తారు? చేస్తారు. 9,74,2026 చిల్లర కోట్లు, ఇంకో 24 లక్షల కోట్లు అప్పు చేస్తే 10 లక్షల కోట్లు అయిపోయినట్టే. 13 లక్షలు టోటల్. అది వేరేది. ఇది ఒక ఫిగరు. సరే, మొత్తం టోటల్గా 14 లక్షల కోట్లు అప్పులో ఉంది అనుకుందాం. మీ మాటే. నాకు తెలిసింది తక్కువ, మీకు తెలిసింది ఎక్కువ. అలా చూసుకున్నా సరే ఇంకా రావాల్సినవి ఇంకా ఇంకా చెప్పకూడని ఇంకా కొన్ని లాగుతున్నారే. సిబిసిఐడిను, ఈడీలు, బోడీలు తెలీదు. అది కూడా మళ్ళీ మాట్లాడాల్సి వచ్చిందిగా. అది ఇంకోసారి మాట్లాడదామంటారా? అయితే ఒక విశాఖపట్నంలో నువ్వు దగ్గర 164 భూ కబ్జాలో అప్పులు, వాటి మీద లోన్లు, వాటిని తాకట్టు పెట్టి బోర్డు వస్తున్నాయి బయటికి. ఏది? రుషికొండతో సహా. మరి అవన్నీ ఇంకోసారి మాట్లాడదాం, లేకపోతే ఇంకా నెక్స్ట్ టైం వస్తుందిగా ఆ బడ్జెట్ కూడా. మరి ఏపీ అసెంబ్లీయో అమరావతి భూమిలో తాకట్టు పెట్టావు కదా, మరి అవి ఎవరికి ఇస్తా? అవి కూడా వస్తాయి కదా లెక్కకి. బస్ స్టాండ్లు కూడా పెట్టారుగా. ఏదో వదిలిపెట్టారు R&B భవనాలతో సహా. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత మనం మాట్లాడాలి. ఈ అప్పు ఇంకా నికరం తేల్లా, చాలా సుత్తు ఉంది దీని వెనకాల. మరి ఇది ఒకటి పక్కన పెట్టి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఏదో కొట్టాడు కాలేజీలో నిన్న ఏదో మాట్లాడుతున్నారుగా. చాలా తప్పు. మహానస్సు వంశీ, నేరెళ్ళ వంశీ గారు, వంశీ మోహన్ కృష్ణ గారు ఎవరు, ఆయన క్లియర్గా చూపించాడు రాత్రి 9ంటికి టీవీలో. ఏమని? గిడతాలు ఏమి లేవు, ఆయన కొట్టించుకునే మనిషి కాదు చంద్రబాబు. ఇంకా వాళ్ళకి ఒకప్పుడు యాంటీ అయినా సరే సీనియర్ మోస్ట్ స్టూడెంట్ అంట. ఆయన పేరు ప్రభాకర్ గారు ఏదో చెప్పుకొచ్చారు రాత్రి టీవీలో, పేరు మర్చిపోయా. ఆయన చక్కగా చెప్పాడు, ఏమండి నేను కూడా ఆయన ఫ్రెండే, నేను కూడా తప్పు చేస్తే నన్ను సస్పెండ్ చేయించాడు చంద్రబాబు అనే ఆయన. ఆ రోజుల్లో కుప్పం, తిరుపతిలో కాలేజీల్లో ఈ పద్ధతుల్లో నడుచుకోకపోతే నాకు నచ్చదని చెప్పేవాడు అంటే కాలేజీ రూమ్మేట్లతోనే. ఆయన మైండ్ ఎడ్యుకేషన్ అండి, గొడవల మైండ్ కాదు. ఇప్పటికైనా సరే వీళ్ళు మార్చుకోవాలండి. పెద్దిరెడ్డి గారు వీళ్ళు ఆయన కానీ గట్టిగా కన్నేరు చేసి తెలుగుదేశం నాయకుల్ని ఎగదోలితే, తెలుగుదేశం కార్యకర్తలని, పవన్ కళ్యాణ్ కార్యకర్తలని, పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆ మంత్రుల్ని ఎగదోలితే అసలు వీళ్ళు ఏమైపోతారు ఒకసారి ఆలోచించుకోమని ఆ నేరెళ్ళ వంశీ మోహన్ కృష్ణ గారు ఎవరు, మానస్ MD గారు మాట్లాడారు. ఇలా చాలా ఉన్నాయండి. ఇప్పుడప్పుడే తెగదిది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇదే సరిపోద్ది. ఇప్పుడు మనకు పోలవరం అవ్వాలి 2023-24 చేసేస్తానంటున్నాడు. ఇప్పుడు ఏంటి 24 ఇద్దది, ఇంకా 2-3 ఏళ్ళలో చేస్తానంటున్నాడు. ఇంకా ప్రత్యేక హోదా తేవాలి ఉంటుందేమో, మోడీ గారు ఇస్తాడేమో వీళ్ళ మంచితనం మీద. మరి తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం ఎంపీలందరూ వెళ్ళి చాలా కొన్ని ప్రయోజనాలు మనకు లాక్కొచ్చారనేది ఒక ఇంటెలిజెంట్ రిపోర్టు. నిన్న ఢిల్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇవన్నీ చెప్పుకొచ్చాం. కానీ అది వేరే ట్రాఫిక్లో వెళ్ళాం. ఏదో మా సొంత ఊరు మీద మా పెదనాన్నగారు ఆవులు పోతే రాష్ట్రపతి పాలన ఇచ్చినట్టు అడిగితే ఎలా వచ్చింది, అంత సింపుల్గా ఉందంటే రాష్ట్రపతి పాలన అని చెప్పి ఇంకా మాట్లాడాను.
అది అక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఇంకా జరగాల్సినవన్నీ జరిగి చక్కగా మన ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు, ఇప్పుడు మొన్న వచ్చిన వరదలకి నిరుపేదలకు సహాయాలు, అమరావతి చుట్టుపక్కల దెబ్బతిన్న రైతులు పొలాలకి వాళ్ళకి నష్టపరిహారాలు అన్నీ చంద్రబాబు గారిని ఎత్తిన పడింది కాబట్టి ఈయన ఇవన్నీ చక్కగా చేసుకుంటే అస్సలు మళ్ళీ 2029 కూడా డోకా లేదు. ప్లస్ ఈయన ఎక్కాడే కానండి, ఈయన హెడ్ అటాక్ ఎక్కేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకో చెప్పనా, ఈయన అంత లోతులో పెట్టెళ్ళాడు పోతా మరి పోయినోడు పోక మళ్ళీ వీళ్ళకి రివర్స్ కౌంట్ ఎత్తున్నాడు. దీనికి సామెత చెబుతానండి, తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మీద కన్నా అండి వెనకేవాడు, ఎందుకు రేడుతున్నామంటే పనే తగ్గుతా కన్నా అంట. వీళ్ళు ఆ బాబత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అలా ఉంది. అంటే ఏదో ఒకటి మెలికి పెట్టి తప్పుకుంటానికి ట్రై చేస్తున్నారు. ఒప్పుకోదు, ఈసీ ఒప్పుకోదు. ఎన్నికల్లో తప్పు చేసినవి ఈసీ చూసుకుంటుంది, మీరు కోట్లు నొక్కేసినవి ఈడీ చూసుకుంటుంది. ఈడీ అయినా సిబిసిఐడి ఇదంతా జరిగి మనం మళ్ళీ చక్కగా 2029 కూడా మనమే ఎన్నయ్యి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ దయ వల్ల ఏంటి అయ్యా ఆ పైన ఉన్న మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆశాభావాలతో చెబుతున్నా, మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇంకోసారి వస్తే కానీ ఈ లోటు బడ్జెట్ తీరదో, పేదలకి చక్కగా అన్నీ జరగవు. టిక్కో ఇళ్ళు కూడా తొందరగా లాగిచ్చి ఇచ్చేస్తానన్నాడు. ప్రతి ఒక్క నిమిషం పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, కింద ఎంపీలు. అది మ్యాటర్.